Hi viewers, welcome to Sogashudi Dharma. ఈ రోజు మనం సొగస్టుడి ధర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతా కృష్ణకి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్ లో ఎలాంటి సారీస్ ఉన్నాయో చూద్దాం. గీతా కృష్ణలో సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు. హలో. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, ఆల్ వెరైటీస్. ఫస్ట్ సారీ పట్టు సారీస్ అండి. ఓకే. ఇది కాంజీవరం అండి, లైట్ వెయిట్. కాంజీవరం లైట్ వెయిట్ అండి. ఓకే. వరూధిని పట్టు అంటారండి ఇది. కాంజీవరంలో వరూధిని పట్టు. ఓకే. ఇది పళ్ళు పళ్ళు అండి. పళ్ళు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ మెరూన్ కలర్ ఇచ్చారు. మెరూన్ కలర్ ఇచ్చేసి మనకి ఏంటంటే స్క్వేర్ టైప్ లో డిజైన్ ఇచ్చేసి మధ్యలో మనకి సర్కిల్ డిజైన్ ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి మెరూన్ కలర్ వస్తుంది. అంటే అలానే మనకి అటు సైడ్ మనకి ఏంటంటే మామూలుగా డైమండ్ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చేసారు, లైన్స్ లాగా ఇచ్చేసారు. దాంతో నెక్స్ట్ మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ బంచ్ టైప్ లో ఎడ్జ్ లో మనకి డిజైన్ అంటే మిడిల్ లో అంతా కూడా స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ టైప్ లో డిజైన్ చేసి ఎడ్జెస్ లో మాత్రం మనకి డైమండ్ డిజైన్ ఒకటి, అలాగే ఫ్లవర్ డిజైన్ చేశారు. ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. మనకి బార్డర్ వచ్చే వరకు మనకి బ్యాక్గ్రౌండ్ మనకి లైన్స్ ఒక కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారండి. అలానే మనకి చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చేసారు. ఎడ్జ్ లో మనకి చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద మన పైన మనకి చిన్న టెంపుల్ బార్డర్ లాగా అంటే మనకి పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. రెండు వైపులా మనకి ఇదే బోర్డర్, రెండు వైపులా మనకి సేమ్ అదే బోర్డర్ అండి. పైన మిడిల్ పార్ట్ అండి. మిడిల్ పార్ట్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ మనకి మస్టర్డ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ అండి, అటు మిక్స్ కలర్ కల్నేత అంటే మెహందీ గ్రీన్ టైప్ లో వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్. నెక్స్ట్ ఏంటంటే మనకి స్కర్ట్ బార్డర్ టైప్ లో మనకు లీఫ్ డిజైన్ ఇచ్చారండి, మ్యాంగోలో లీఫ్ డిజైన్. ఓకే. స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా బిగ్ సైజ్ లో మనకి మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ వర్క్ కనిపిస్తుంది. దాని తర్వాత కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే మ్యాంగో డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. ఈ చిన్న బుటీస్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ లో మనకి బిగ్ సైజ్ మ్యాంగోస్ అలాగే స్మాల్ సైజ్ మ్యాంగోస్ కూడా తీసుకున్నారు. చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మొత్తం మిడిల్ పార్ట్ శారీ అంతా కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మరూన్ కలర్. మరి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ సేమ్ మనకి కాంట్రాస్ట్ అండి. ఓకే. పళ్ళు మనకి ఏ కలర్ అయితే ఉందో పళ్ళు బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బోర్డర్ మాత్రం మనకి వేరియేషన్ చూపించారండి. ఇక్కడ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ వచ్చింది. కడ్డీ బోర్డర్ అటు ఇటు మనకి చిన్న ఒక సైడ్ వచ్చేసరికి లీఫ్ డిజైన్, ఇంకొక సైడ్ మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు కదా. అదే బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. కింద ఎడ్జ్ లో సన్నటి క్రీపర్ పార్ట్ తీసుకున్నారు అనమాట. ఈ డిజైన్ అనేది ఈ బ్లౌజ్ పార్ట్ లో 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 18,195 అండి. 18,195 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా? 50% ఆఫర్ అండి. అంటే వేటి మీద? కంచి పట్టు మీద 50% ఆఫర్. ప్యూర్ కంచి పట్టు మీద 50% డిస్కౌంట్ ఉంది. ఉప్పాడ పట్టు మీద మనకి 40% డిస్కౌంట్. అంటే ఓన్లీ పట్టు మీద మాత్రమే. ఓన్లీ పట్టు మీద మాత్రమేనండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకసారి. ఓకే అండి. ఉప్పాడ పట్టు అండి. ఉప్పాడ పట్టు లైట్ వెయిట్ సెమంతక పట్టు అంటారండి ఇది. ఉప్పాడ పట్టులోనే సెమంతక ట్రెడిషనల్ వెరైటీ అండి, చాలా ట్రెడిషనల్. ఓకే. చాలా హైలైట్ చేయండి, లైట్ వెయిట్. కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి. బ్యూటిఫుల్ కలర్ అండి. ఓకే. పళ్ళు మనకి ఏంటంటే మామూలుగా బాడీ కలర్ మొత్తం మనకి నేవీ బ్లూ వస్తుందండి. నేవీ బ్లూ నుంచి పళ్ళులో వచ్చేసరికి మనకి రామ కలర్ అండ్ నేవీ బ్లూ రెండు మిక్స్ కలర్ ఉందండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే ఒక పళ్ళులో వచ్చే వరకు ఏంటంటే మనకి షేప్ మనకి ఏంటంటే స్క్వేర్ డిజైన్ లాగా మనకి డైమండ్ టైప్ ఇచ్చేసి మధ్యలో మనకి సర్కిల్ డిజైన్ ఇచ్చేసి. ఓకే. ఒకటి వచ్చేసి ఫిల్లింగ్ మొత్తం మనకి జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఫిల్లింగ్ అంతా కూడా మనకి ఎంటీగా బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చి లోపల మనకి ఒక డాట్ టైప్ లో డిజైన్ చేశారు. 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్ కనిపిస్తుంది. ఈ బోర్డర్ లో మనకి కడ్డీ బోర్డర్ లాగా ఒకటి జరీతో ఫిల్ చేశారు. ఇంకొకటి మనకి ఏంటంటే 2 కలర్స్ కాంబినేషన్, పర్పుల్ కలర్ అలాగే పళ్ళులో ఇంకో కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా కనిపించే విధంగా ఇచ్చారు. సేమ్ బోర్డర్ కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఏదైతే మిగిలిన బోర్డర్స్ కట్ బోర్డర్ లుక్ కనిపిస్తుందో ఒకటి వచ్చేసి మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో దాంట్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మళ్ళీ సేమ్ పింక్ లైన్ అండ్ బ్లూ కలర్స్ తో లైన్స్ తీసుకుని దాని మీద మనకి లీవ్స్ తో ఉన్నటువంటి ఒక బంచ్ ని ఇచ్చారనమాట. అది మొత్తం కూడా మనకి బ్లూ షేడ్ లో కనిపిస్తుంది. తర్వాత మనకి సేమ్ కలర్స్ ఇక్కడ ఏదైతే కలర్స్ తీసుకున్నారో సేమ్ ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చేసి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా తీసుకొచ్చారు. శారీ మొత్తం నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, దాంట్లో మొత్తం కూడా ఇట్లా వేవ్స్ లాగా లైన్ లాగా కనిపిస్తుంది. ఆ వేవ్స్ లైన్స్ మధ్యలో మనకి ఒక లీఫ్ వర్క్ ని ఇచ్చారనమాట. ఇట్లా మనకి కొంచెం బిగ్ సైజ్ లో లీఫ్ తీసుకున్నారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ అండి. పళ్ళు కలర్ వస్తుంది. పళ్ళు కలర్ లోనే మనకి ప్లెయిన్ తీసుకున్నారు.
అలాగే పైన బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు, కింద బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం వేరియేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ప్లెయిన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి లీవ్స్తో బంచ్ ఏదైతే ఉందో ఆ బంచ్ మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 12,650 రూపీస్. 12,650 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది ఉప్పాడ పట్టు కాబట్టి ఈ సారీ పైన మనకి 40% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అండి, అస్సాం పట్టు. లైట్ వెయిట్ లో అస్సాం పట్టు. ఓకే, ఈ కలర్ బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది. పళ్ళు అనేది మనకి 1 మీటర్ అట్లా 1/2 మీటర్ కాకుండా మనకి ఒక బోర్డర్ లుక్ మాత్రమే తీసుకొచ్చారు, 2 లైన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైననే ఒక లేయర్ లాగా పింక్ కలర్ తో సన్నటి క్రాస్ లైన్స్ తీసుకున్నారు. దాని మీద మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని చుట్టూ కూడా మనకి పింక్ కలర్ తో పెటల్స్ ఇచ్చి లోపల ఈ డిజైన్ ఏదైతే ఉందో అంటే కొన్ని చోట్ల మాత్రమే లోపల ఒక డ్రాప్ లాగా ఇచ్చి ఒక లీఫ్ వర్క్ ఇచ్చారు పింక్ కలర్ తో. ఇది మనకి అన్ని చోట్ల అంటే ప్రతి ఒక్క డిజైన్ లో కాకుండా కొన్ని చోట్ల మాత్రమే మనకి హైలైట్ చేశారు, మిగిలినంతా కూడా మనకి ఎంటీగా ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. సారీ మొత్తం ఓపెన్ చేసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండే ఉంటుందండి. అంటే బ్లూ కలర్ మీద ఒక లేయర్ లాగా పింక్ కలర్ అని ఏదైతే ఇంతకుముందు చూసామో మనం పళ్ళులో సేమ్ అదే టైప్లో పింక్ కలర్ తీసుకుని దాంట్లో గ్రీన్ కలర్తో లోటస్ ఫ్లవర్ ఇచ్చేసి లోపల మనకి పర్పుల్ కలర్తో టచ్ చేశారు. అలాగే ఈ లీఫ్ వర్క్ మొత్తం కూడా మనకి పర్పుల్ కలర్తోనే ఉంటుంది. పైన వచ్చేసరికి సింగిల్ బోర్డర్ కనిపిస్తుంది, మనకి కింద ఈ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. కింద గ్రీన్ కలర్తో మొత్తం డిజైన్ చిన్న చిన్నగా డైమండ్స్ ఉన్నటువంటి డిజైన్ తీసుకున్నారు. దానిపైన 3 కలర్స్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. లీఫ్తో ఒక క్రీపర్ లాగా తీసుకున్నారు, పర్పుల్ కలర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇక్కడ ఏవైతే 3 కలర్స్ యూజ్ చేశారో ఈ 3 కలర్స్ కాంబినేషన్తోనే మనకి ఈ డిజైన్ అంతా కూడా క్రియేట్ చేశారు, లోటస్ ఫ్లవర్ డిజైన్. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలా వచ్చింది సేమ్ మనకి లీఫ్ డిజైన్ లాగా పింక్ కలర్ చిన్న చిన్న లీవ్స్ డిజైన్ చేశారండి పింక్ కలర్ కాంబినేషన్తో. ప్లస్ ఈ డ్రాప్ టైప్ ఆఫ్ బుటీస్ కూడా మనకి లోపలంతా కూడా పింక్ కలర్ తీసుకుని బయట అవుట్ లైన్ అంతా కూడా మొత్తం కూడా ఒక సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారు. ఇది మధ్యలో అంటే శారీకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇదే కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ బ్లౌజ్ వద్దు అనుకున్నట్లయితే కనుక మనం పింక్ కలర్తో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే శారీ మొత్తం కూడా ఎక్కువ మనకి పింక్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది కాబట్టి. లేదు అంటే సేమ్ బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే కనుక పింక్ కలర్తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 5,495. 5,495 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ సారీ అండి, జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్, రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి. ఓకే, రెడ్ కలర్ లోనే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారా? అవునండి. కానీ ఇది మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, చిల్లీ రెడ్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ మెటీరియల్, దట్టు మనకి రెడ్ కలర్ ఉంటుంది. పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా మనకి బోర్డర్స్ లోనే చూపించారనమాట. ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ కలర్ మీద సెల్ఫ్ లైన్స్ తో ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన మొత్తం కూడా షోల్డర్ పార్ట్ మనకి ప్లెయిన్ గా ఇచ్చారు, శారీ మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది. మిడిల్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కింద అంటే కింద బోర్డర్కి టచ్ చేస్తూ స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు ఈ శారీకి. దీంట్లో ఏంటంటే బ్లాక్ కలర్, ఆల్రెడీ శారీ మొత్తం మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి దీనికి క్వైట్ ఆపోజిట్ కలర్ బ్లాక్ కలర్ కాబట్టి మనకి బ్లాక్ కలర్తో బిగ్ సైజ్లో మ్యాంగోస్ అంటే ఒక శారీకి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేసే విధంగా బిగ్ సైజ్లో ఫుల్ థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. దాని లోపలంతా కూడా మనకి ఎక్కువ ఫిల్లింగ్ లాగా కాకుండా సన్నటి క్రీపర్ టైప్లో తీసుకుని మళ్ళీ ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి స్టోన్స్ కాకుండా బ్లాక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఈ శారీకి మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లాక్ కలర్ కాంబినేషన్, రా సిల్క్ మెటీరియల్, రైనీ లుక్ ఉన్నటువంటి మెటీరియల్, దట్టు మనకి దీంట్లో కొంచెం జూట్ కూడా మిక్స్ ఉంటుంది. ఆ మెటీరియల్ ఇచ్చారు మనకి బ్లౌజ్ పార్ట్లో. శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో 3 వేరియేషన్స్తో ఉన్నటువంటి బోర్డర్, ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2,985 రూపీస్. 2,985 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో ఓన్లీ సారీస్ మాత్రమే కాదండి, ఈ సారీకి మ్యాచింగ్కి తగ్గట్టుగా మనకి జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, ఆల్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ ప్యూర్ జార్జెట్ అండి, ఇది కూడా లక్స్ గ్రీన్ కలర్, చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది. ప్యూర్ జార్జెట్. ఓకే, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. చూడడానికి మాత్రం బోర్డర్స్ మాత్రం మనకి హెవీ లుక్ కనిపిస్తున్నాయి కదా, కానీ సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది.
ఈ సారీకి మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి బోర్డర్స్లోనే హెవీ లుక్ చూపించారు. చాలా గ్రాండ్గా ఉంది సారీ అంతా కూడా. ప్యూర్ జార్జెట్ మెటీరియల్, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి చిన్న బీడ్స్తో ఒక లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత మనకి గోల్డ్ కలర్తో షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ కింద బోర్డర్ ఏదైతే ఉందో జూట్ అలాగే మనకి క్రీమ్ కలర్, కోరా కలర్ మిక్స్తో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి డిజైనర్ వేర్లో కనిపించే విధంగా పిటాయి వర్క్తో వేవ్స్ లాగా, స్ట్రైట్ లైన్స్ లాగా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఈ బోర్డరే మనకి సారీకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. అలాగే టోటల్ సారీ అంతా కూడా మనకి కుందన్ వర్క్ అండ్ చిప్స్ వర్క్ కూడా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి 2 డిఫరెంట్ కలర్స్లో ఉన్నటువంటి ఫ్లవర్ షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారు. దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్తోనే చిన్న చిన్న స్టోన్స్ని ఇచ్చారు. ఇంకొకటి చూసినట్లయితే వీట్ కలర్ కాంబినేషన్తో, అంటే ఇక్కడ మనకి బోర్డర్లో బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్లో ఇంకొక ఫ్లవర్ థ్రెడ్ వర్క్, కాటన్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. దీనిపైన కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని గోల్డ్ కలర్లో ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. టోటల్ ఓకే, లంగావని స్టైల్ ఉందండి. అంటే ఒకటే కలర్ కాంబినేషన్, కాకపోతే మనకి కుచిళ్ళ పార్ట్లో టోటల్గా చూసినట్లయితే ఫుల్ హెవీగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ షేడ్ అనేది ఇంతకుముందు మనం సేమ్ షోల్డర్ పార్ట్లో 2.5 మీటర్స్లో చూసాము. ఈ బ్యాక్గ్రౌండ్లో క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. అది కూడా హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా సన్నటి లైన్స్ లాగా కొంచెం ఎంటీగా కనిపించే విధంగా, స్టైలిష్గా కనిపించే విధంగా ఇచ్చారు. బ్లౌజ్ షిమ్మర్ బ్లౌజ్, మనకి షిమ్మర్ బ్లౌజ్ అండి. అంటే బోర్డర్ లో మనకి షిమ్మర్ కూడా మిక్స్ చేశారు కదా, గోల్డ్ కలర్ షిమ్మర్. సేమ్ అదే కలర్ కాంబినేషన్, సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. మొత్తం గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్ ఏదైతే చూసామో శారీలో అదే బోర్డర్ ని ఓన్లీ 1 సైడ్ ఇచ్చారనమాట, హ్యాండ్స్ పార్ట్ వచ్చే విధంగా. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3795. 3795 రూపీస్ కి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. రింకిల్ షిఫాన్ అండి. రింకిల్ షిఫాన్ షేడెడ్ లో ఉంది. షేడెడ్ లో ఉందండి. ఎల్లో అండ్ లెమన్ ఎల్లో కలర్ షేడెడ్ లో ఉంది. ఇది కూడా లైట్ వెయిట్ సారీ. లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ అన్ని కూడా లైట్ వెయిట్ వస్తుందండి. ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ కానీ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ కానీ. పళ్ళు చూసినట్లయితే ప్యూర్ రింకిల్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పళ్ళు అనేది సపరేట్గా ఇవ్వకుండా మనకి శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకటే టైప్లో డిజైన్ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ అంటే పికాక్ గ్రీన్ కలర్తో అటు ఇటు కూడా మనకి గోట్ వర్క్ ఇచ్చారు, కొంచెం వేరియేషన్ తెలియడం కోసం. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాని మీద మనకి వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దానికి టోటల్గా అంతా కూడా మనకి చిప్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో సన్నటి క్రీపర్ పార్ట్స్, చిన్న చిన్న లీవ్స్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం శారీ అంతా కూడా అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి షేడెడ్ లో వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే వీట్ కలర్ కాంబినేషన్, ఇక్కడేమో మనకి ఎల్లో షేడ్ ఇచ్చారు, మ్యాంగో ఎల్లో షేడ్. ఇది పైకి వచ్చిన కొద్దీ మనకి లైట్ కలర్ అవుతూ వచ్చింది అనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్లో కూడా మనకి బంచెస్ ఇచ్చారండి. పైన అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో బోర్డర్ బ్యాక్గ్రౌండ్లో వీట్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం కూడా హెవీగా కనిపించే విధంగా లోపల మొత్తం టోటల్ ఫిల్లింగ్తో ఒక ఫ్లవర్ బంచ్ని అంటే బొకే స్టైల్లో ఉన్నటువంటి బంచ్ ఇచ్చారు. దాని మీద అంతా కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. గోట్ వర్క్ వస్తుంది. ఓకే, గోట్ వర్క్ లో మనం ఏ కలర్ అయితే తీసుకున్నామో పికాక్ గ్రీన్ కలర్, ఆ కలర్ రా సిల్క్ మెటీరియల్, అది కూడా మనకి సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 3975 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇవి మాత్రమే కాదండి, మరి నెక్స్ట్ వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్ కి స్పెషల్ సారీస్, స్పెషల్ కాటన్ సారీస్ అవి కూడా మనకి అవైలబుల్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ జైపూర్ కోట అండి. జైపూర్ కోటా మెటీరియల్. ఇవి కూడా మనకి సమ్మర్ కి బాగా యూజ్, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ అండి. ఇది కూడా లైట్. ఈ కలర్ కూడా రేర్ కలర్ అండి, ఎందుకంటే ఎక్కువగా మనకి టోటల్ సారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ తో ఎక్కువ రాదు, మనకి షేడెడ్ లో అట్లా ఇస్తుంటారు. ఇది వచ్చేసి మనకి కోటా మెటీరియల్ లో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో టోటల్ సారీ అంతా కూడా డిజైన్ చేశారు. మనం ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే రెగ్యులర్ గా మనకి 2 సైడ్స్ కూడా గోట్ వర్క్ ఇస్తారు, కానీ ఈ బోర్డర్ కి అలా కాకుండా ఓన్లీ 1 సైడ్ మాత్రమే. ఈ శారీలో డిజైనింగ్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ తో మనకి ఇక్కడ గోట్ వర్క్ ఇచ్చారు. ఈ గోట్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ అనేది ఈ శారీకి మనకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే
టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారనమాట. హెవీగా ఫిల్లింగ్ కాకుండా కొంచెం ఎంటీగా కనిపించేటట్లు చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఫుల్ సారీ వస్తుందండి టోటల్ ఆల్ ఓవర్ ఇచ్చారు. ఓకే, మనకి లంగావని స్టైల్ కనిపిస్తుంది డిజైన్ అనేది. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుందండి. ఇక్కడ మనకి బిగ్ సైజ్ లో బంచెస్, అది కూడా ఎంటీగా కనిపించే విధంగా ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ తో మాత్రమే మనకి డిజైన్ చేశారు. కిందంతా కూడా మనకి ఇట్లా వేవ్స్ లాగా డిజైన్ వచ్చింది. అక్కడ ఏదైతే బంచెస్ చూసామో అవే బంచెస్ ని మనకి ఒక 3 లైన్స్ లాగా క్రియేట్ చేశారు అనమాట. కుచిల పార్ట్ మొత్తం కూడా బోర్డర్ లుక్ కాకుండా మనకి బంచెస్ లుక్ తీసుకొచ్చారు. మొత్తం అంతా కూడా 2.5 మీటర్స్ తర్వాత ఇదే బంచెస్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ బోర్డర్ లో ఇచ్చినటువంటి రా సిల్క్ మెటీరియల్ తో గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ రైనీ లుక్ తో ఉన్నటువంటి అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా అదే మెటీరియల్ తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే సారీలో ఉన్న బోర్డర్, ఇక్కడ మనకి సారీలో ఉన్న బోర్డర్ కనిపిస్తుంది చూడండి. సేమ్ అదే బార్డర్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2125 రూపీస్. 2125 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాటన్ అండి, ఫ్యాన్సీ కొట్టాయం ఫ్యాన్సీ కాటన్ సారీస్. కాటన్ లో ఇప్పుడు కొత్తగా చాలా సారీస్ వచ్చాయి కదా, అవునండి, చాలా డిజైనర్ పీసెస్ అండి. ఓకే, ఇది అంటే ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది. షోల్డర్ పార్ట్ వస్తుందండి. రెగ్యులర్ గా అయితే మనకి బిగ్ బోర్డర్ అనేది కింద ఇస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ పీచ్ కలర్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ పీచ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా. దాని మీద మనకి ప్రింటెడ్ స్టైల్లో డిజైనింగ్ అనేది వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. వన్ సైడ్ బోర్డర్ చూసినట్లయితే నేవీ బ్లూలో సన్నటి చెక్స్ లాగా స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ తో తీసుకున్నారు. తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ తో లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ని ప్లెయిన్ గా కనిపించే విధంగా, హెవీగా లీవ్స్ అట్లా ఇవ్వకుండా కొంచెం ప్లెయిన్ గా కనిపించే విధంగా ప్రింట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ సేమ్ బోర్డర్, తర్వాత లైన్స్ అన్నమాట, ఆల్టర్నేట్ లైన్స్. ఇక్కడ ఏదైతే మనకి స్ట్రైట్ లైన్ అండ్ క్రాస్ లైన్స్ తో మనకి సన్నటి చెక్స్ కనిపిస్తున్నాయో సేమ్ అదే, కాకపోతే ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ తో ఇచ్చారు. సారీ అంతా కూడా ఫుల్ మనకి ప్రింట్ వచ్చిందండి. పైన బోర్డర్ చూసినట్లయితే జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి స్నఫ్ కలర్ తో చెక్స్ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే మనం అంటే ప్లెయిన్ క్రీపర్ చూసామో ఆ క్రీపర్ ని బిగ్ సైజ్ లో ఇక్కడ క్రియేట్ చేశారు. తర్వాత మళ్ళీ సేమ్ డిజైన్స్ కంటిన్యూ చేశారు. కింద కూడా ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూసామో బిగ్ సైజ్ లో ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్స్ బోర్డర్, ఈ బోర్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ లో ఇక్కడ బోర్డర్ కి టచ్ చేస్తూ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. ఓన్లీ కడ్డీ బోర్డర్ ని మాత్రమే మనకి క్రియేట్ చేశారు. దీనికి మనం బ్రౌన్ కలర్ తో కానీ నేవీ బ్లూ కలర్ తో కానీ పైపింగ్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 890 రూపీస్. ఓన్లీ 890 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ప్యూర్ సిల్క్ అండి. ప్యూర్ సిల్క్. ఓకే, చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. సాఫ్ట్ మెటీరియల్, చాలా సాఫ్ట్ మెటీరియల్. మనం పళ్ళు పార్ట్ చూద్దాం. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ఆ బ్యాక్గ్రౌండ్ పైననే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే ఓన్లీ స్ట్రైట్ లైన్స్ లాగా మాత్రమే తీసుకున్నారు. వాటిలోనే మనకి వేరియేషన్ అనేది చూపించారనమాట. ఒక లైన్లో చూసినట్లయితే కనుక సన్నటి లైన్స్ లాగా అటు ఇటు మనకి చిన్న డైమండ్ లాగా, తర్వాత నేవీ బ్లూ బ్యాక్గ్రౌండ్ పైన యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ ఇచ్చారు. తర్వాత ఇట్లా సన్నటి క్రీపర్ పార్ట్, ఇట్లా మనకి కలర్స్ వేరియేషన్స్తో లైన్స్ వైజ్గా తీసుకున్నారు. మనకు ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. పళ్ళులో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్తో మనకి 2 సైడ్స్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా నేవీ బ్లూ ఉంటుందని చెప్పాను కదా, సేమ్ కలర్ పైన మనకి పీచ్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చిందండి. బిగ్ సైజ్లో ఇలాగే డిజైన్ ఉంటుంది. దీని ఇంకా మనం షైనింగ్ లుక్ కావాలి, కొంచెం ఫ్యాన్సీ లుక్ కావాలి అనుకున్నట్లయితే కనుక సేమ్ కలర్ కానీ, లేదు అంటే కాంట్రాస్ట్ కలర్ కానీ, గోల్డ్ కలర్ కానీ ఏమైనా స్టోన్స్ డిజైన్ చేసుకుంటే ఇంకా స్టైలిష్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. దాని మీద బ్లాక్ కలర్తో అంటే కొంచెం సెల్ఫ్ డిజైన్ కనిపించే విధంగా ప్రింటెడ్ ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదండి. మనం పీచ్ కలర్తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే స్టోన్ వర్క్ కానీ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 895 రూపీస్కి అవైలబుల్ ఉంది. అంటే 1000 రూపీస్ లోపే ఉంది, 900 రూపీస్ లోపే. డిస్కౌంట్ అనేది మాత్రం ఓన్లీ ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద 50% డిస్కౌంట్ ఉంది. అలాగే ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్ మీద మనకి 40% డిస్కౌంట్ అవైలబుల్ ఉంది. ప్లస్ కాటన్ శారీస్, అంటే సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్లో ఆల్ వెరైటీస్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. చందేరి అండి. వావ్,
చాలా హైలైట్స్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్, దానిపైన మనకి ప్రింటెడ్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో కలర్ఫుల్ గా వచ్చే విధంగా డిజైన్ చేశారు. సారీ అంతా ఒకసారి ఓపెన్ చేద్దాం. చాలా బాగుంది. దీంట్లో మనకి కలర్స్ చాయిస్ ఉందా? కలర్స్ చాయిస్ కూడా ఉంది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు మనకి కంచిపట్లో ఎలా అయితే 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇస్తారో అదే టైప్లో మనకి చందేరి మెటీరియల్ పైన కూడా 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. దీంట్లోనే మనకి డిజైనింగ్లో వేరియేషన్ చూపించారు. డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, తర్వాత పర్పుల్ కలర్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, తర్వాత మనకి 2 కలర్స్ బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బంచెస్ లాగా ఇచ్చారు. మళ్ళీ సేమ్ డిజైన్ రిపీట్ చేశారనమాట. అట్లా మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. పైన టోటల్ సారీలో పైన బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి 4 కలర్స్ వేరియేషన్, గ్రీన్ కలర్, పింక్, బ్లూ, రెడ్ కలర్తో సన్నటి లైన్స్ లాగా కలర్ఫుల్గా, అంటే బ్యాక్గ్రౌండ్ సారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ సారీకి మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ ఇచ్చారనమాట. కింద కూడా మనకి ఇదే కలర్స్ కాంబినేషన్తో లైన్స్ ఉంటుంది, కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో లైన్స్ తీసుకున్నారు. దానిపైన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎంటీగా ఇచ్చి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఉంటుంది. అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ తో ఇచ్చేసి బంచెస్ లాగా, అది కూడా అక్కడక్కడ బంచెస్ కాకుండా కంటిన్యూగా వచ్చే విధంగా బంచెస్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీంట్లో మనకి మల్టీ కలర్ లో లైన్స్ వచ్చాయి కాబట్టి ఏ కలర్ అయినా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. శారీకి ఏమాత్రం తగ్గకుండా మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సేమ్ చందేరి మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్, సేమ్ బోర్డర్ పైన కంటిన్యూ అవుతుంది, సన్నటి లైన్స్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1795 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కానీ రీజనబుల్ ప్రైస్ కదండి, చాలా రీజనబుల్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సారీస్ అండి, ఐకాన్ కోటా అంటారండి. కోటా సమ్మర్ కి యూజ్ అవుతుంది, సమ్మర్ కి యూజ్ఫుల్ అండి. ఐకాన్ కోటా, ఐకాన్ కోటా మొత్తం స్కర్ట్ బోర్డర్ లుక్ ప్లస్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. సపరేట్ గా మనకి ఈ సారీకి పళ్ళు అంటూ ఏం డిజైన్ చేయలేదండి. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఒకటే టైప్ లో కంటిన్యూ అవుతుంది. అలాగే ఫస్ట్ మనం పైన బోర్డర్స్ చూసామంటే పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది బోర్డర్ అనేది. రా సిల్క్ బోర్డర్ ప్లస్ మనకి పట్టు లుక్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో క్రీమ్ కలర్ తో గోట్ వర్క్ ఉంటుంది. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చాలా వేరియేషన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ లో మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ తో సర్కిల్స్ లాగా ఉండే విధంగా బిగ్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా పైన ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రింట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే వేరియేషన్ అనేది తెలియడం కోసం మనకి ప్లెయిన్ తీసుకున్నారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే కరెక్ట్గా శారీకి మిడిల్లో వస్తుందండి. ఈ డిజైన్ అనేది శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైతే డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్ ఇక్కడ మనకి ఇట్లా ఒక అంటే కొంచెం టర్న్ అయ్యేటట్లుగా క్రీమ్ కలర్ అంటే వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో మనకి మొత్తం డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో. కింద బోర్డర్ చూసినట్లయితే ఈ పార్ట్లో మనకి పైన బ్లాక్ కలర్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి పైన పింక్ కలర్ ఇచ్చారు కదా, ఇట్లా మనకి ఆపోజిట్లో తీసుకొని దానిపైన కూడా మనకి సేమ్ సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ తో ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. ప్లస్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 975 రూపీస్. 975 రూపీస్ అంటే 1000 రూపీస్ లోపే మనకి మంచి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇవి మాత్రమే కాకుండా మనకి ప్యూర్ కాటన్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ప్లస్ మనకి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద 50% డిస్కౌంట్, అలాగే ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40% డిస్కౌంట్. ఓన్లీ సారీస్ మాత్రమే కాదు, ఈ సారీకి తగ్గట్టుగా మనకి మ్యాచింగ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మనకి గీతాకృష్ణలో అవైలబుల్ ఉంది. మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే మోహన్ రావు గారు గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.